రాష్ట్రంలో అరాచకం పేటరేగిపోతుంది. అధికారుల మీద దాడులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. స్కీములు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చట్లేదు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్కే ఈరోజు నడుస్తుంది. ఈరోజు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, మంచోళ్ళని కూడా శిక్షిస్తున్నారంటూ ఈరోజు వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు గత నెల రోజులుగా. ఇదే తంతు రోజు సాక్షి మీడియాలో కానీ బయట కానీ. సో మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందంటారా? ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పార్టీ ఎలా పరిపాలిస్తుందంటే ఈ 2 నెలల్లో మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ సభ్య సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు రోడ్డు మీదకి విడిచిపెట్టడానికి వీల్లేని వ్యక్తి, మనస్తత్వం ఉన్న వ్యక్తి. సపోజు మా ఊళ్ళో ఎవడన్నా పిచ్చికాయలు పెట్టి వెర్రి వేషాలు వేసి అల్లరి చిల్లరగా తిరిగి గొడవలు చేసి దౌర్జన్యాలు చేసిన వాడిని ఏం చేసేవారంటే పెనికేర్ అని ఒకటి ఉంది మా జిల్లాలో, పిచ్చి హాస్పిటల్ ఉంటుంది, పసర మందు ఇస్తారు, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు డబ్బులు కట్టాలి నేను వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ వాడేసేవారు, గొలుసులేసి కట్టేసి అక్కడికి ఆ వైద్యం చేసేవారు. ఇంకొంచెం ముదిరినోడు బాబోయ్ అనుకున్నవాడు ఏమన్నా ఉంటే వైజాగ్ పట్టుకుపోయేవారు. అప్పుడు ఏమన్నా పిచ్చి హాస్పిటల్కి పెద్ద ఫేమస్ ఇప్పుడు ఎర్రగడ్డలాగా వైజాగ్. ఇప్పుడు ఎరా వైజాగ్ పంపించమంటే ఎట్రా నిన్ను అనేవాళ్ళు. అదొకటి. అలాగా మెంటల్ ఎబిలిటీ లేని వ్యక్తి అతను ఒక చిత్త చాంచల్యం, భ్రమ, ఇల్యూషన్లో ఉంటాడు. అధికారంలో రాకముందు ఆ సీట్ నాది, చంద్రబాబు లాగేసుకున్నాడో అనుకునేవాడు. ప్రజలు నన్ను మోసం చేశారు అనుకుని ప్రజలకు శిక్ష చేశాడు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది నాకు శాశ్వతం అనుకున్నాడు. అక్కడ మేకేసి దగ్గొట్టేసుకుని ఉన్నాను అనుకున్నాడు. అలాగే అందరినీ తయారు చేశాడు. తనలాంటి స్వభావం ఉన్న వాళ్ళందరినీ పెట్టుకున్నాడు అధికారులుగానో అన్ని రంగాల్లో. కులం కోణం చూస్తారు కానీ కులం కోణం కంటే కూడా తనలాంటి కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు దాంట్లో ఉన్నట్టున్నారు. అలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నాడు. అంటే రౌడీలు అందరూ దుఃఖకి చేరారు. కొంతమంది జైలు నుంచి వదిలేసాడు కదా. నీకు అతను కూడా ఉన్నవాడు ఏదో ఒక మచ్చ ఉంటుంది. ఆడు దొంగోడనే ఉంటాడో, కబ్జాదారుడనే ఉంటాడో, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నవాడు, యాక్టివిటీస్లో ఉన్నవాడు అంటే రొంకేవారాలు చేసి కూడా ఉంటాడో, ఇలాంటి వాళ్ళే ఉంటారు అక్కడ చుట్టూ ఉన్నాయి. అయితే అతను అలా ఇప్పుడు అతను ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు హామీలు విస్మరించాడు. 4 రోజులకే, వారం రోజులకి ఆ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి పరామర్శకు వెళ్ళి వచ్చి బయట ఏం మాట్లాడుతున్నాడు అతను ఒళ్ళు తెలుతులేదు. తర్వాత ఇంకొకళ్ళు ఆ ఊరు వెళ్ళి పరామర్శకు వెళ్ళి చనిపోయాడు కదా ఒకటి, నరికే రోడ్డు మీద. ఆ నరికినోడు నరికించుకున్నవాడు కూడా ఆల్ముటాయే. ఇద్దరు ఒకటే గ్యాంగ్. వాళ్ళంతా గంజాయి, ఆడవాళ్ళు రౌడీ షీటర్ ఉన్నాడు, వాళ్ళంతా దొంగల మూట. వాళ్ళని ఈ 5 ఏళ్ల పాటు నువ్వు పెంచి పోషించి ఆ తేళ్ళు అన్నట్లకి విషం ఎక్కువ అయ్యేలా చేసావు. నువ్వు ఆ పాములు అన్నట్లని నువ్వే పెంచావు, కోడిగుడ్డు పాలు వేసి ముదిరిపోయి ఆ పాములు ఇక ఎవడ దొరక కరిసి కూడా వాళ్ళని కరిచేసుకుంటున్నారు. అవునా కదా. అయితే మ్యాటర్ ఏంటంటే అతను అలాగే మాట్లాడతాడు. అతని నోట్లోంచి ఒక మంచి మాట కానీ, చావులకి వెళ్ళినప్పుడు విషాద ముఖం కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. చావుకి వెళ్ళినప్పుడు ఎవరన్నా పరామర్శకి వెళ్ళినప్పుడు నువ్వేం చెప్తావు? కనీసం ధర్మం నీకు పద్ధతి అది. ఒక విషాద ఛాయలు అనుకున్న చోట విషన్న వదనంతో ఉండి వాళ్ళకి సానుభూతి తెలిపి పరామర్శ చేసి వస్తాం. పళ్ళికి ఇచ్చుకుంటాడు ఇర్రోళ్ళు, స్కీములు చెప్తున్నాడు, వెర్రినోన్ అవుతాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు ఈడు ఆడు ఒకటే ముఠా అండి, ఇది వరకు దెబ్బలాడుకున్నారని చెప్తుంది వాళ్ళ అమ్మ. అయినా సరే అమ్మఒడి రాలేదంటే పిచ్చోళ్ళగానే అమ్మఒడికి జరిగిన మటర్కి సంబంధం ఉంది కాబట్టి అలాగని చెప్పేసి ఇతని మాటలు మనం ఇగ్నోర్ చేయటం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇగ్నోర్ చేయబట్టి ఏదో పిచ్చోడు మాట్లాడుకున్నాడులే అనుకున్న బట్టి అది నిజమైపోయి కూర్చుంది. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టం ఏంటంటే రకరకాల కారణాల చేత అతనికి మద్దతుదారులు ఉన్నారు. ఒకటి కులం ఆధారంగా, మతం 2 మతం, 3 పేమెంట్, 4 టీడీపీ మీద ద్వేషం, 5 ఆ సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం మీద విపరీతమైన ద్వేషం. ఈ 5 కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరతారు కదా. అంటే టీడీపీ యాంటీ టీడీపీ గ్యాంగ్, కమ్మ సామాజిక వర్గం, దాని యాంటీ కామ సామాజిక, ఇలాగ కొంతమందిని అతను లైక్ మైండెడ్ అందరూ చేరతారు. వీళ్ళు సమాజ హితం కోరతారా, సమాజానికి హాని కోరతారా అంటే డెఫినెట్గా హాని కోరే వాళ్ళే వీళ్ళందరూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన, అతనితో కలిసి నడిచిన,
అతను కావాలనుకున్నా అతనే రావాలనుకున్నా వాళ్ళందరూ ఆంధ్రద్రోహులు, ప్రజాద్రోహులును, సంఘ వ్యతిరేక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వాళ్ళని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అతను అధికారంలో రాకముందు అతను దొంగోడని తెలుసు. దొంగతనాలు చేపట్టే జైల్లోకి వెళ్ళాడు, అన్ని లక్షల కోట్లు కొట్టేశాడు. అయినా ప్రజలు పూర్తిగా తెలియక ఈ 5 రకాల కారణాల వల్ల అతను ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేసిన తర్వాత అతను ఏడో తెలిసింది. ఆ చొక్కా అయిపోకముందు ఆ మచ్చలు ఏమన్నా తెలదు మనకి. ఆ ఒంటి మీద మచ్చలు అనేది తెలిసిన తర్వాత కూడా మీకు అయ్యి బాబు ఇదేట్రా బాబు అనుకుంటాం కదా. అతను మనసంతా కూడా చుక్కల కింద మనసంతా కుళ్ళిపోయి ఉంది, బ్రెయిన్ అంతా చెడిపోయి ఉంది, వైరస్లు అంటాడు అతను. పొంచి ఉన్నప్పుడు మర్రి శశిధర్ రెడ్డి గారు చెప్పాడు, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి దాన్ని నిరూపించుకున్నాడు అతను. మా ఢిల్లీ వెళ్ళి 36 మంది చచ్చిపోయాడని అంతకుముందు ఏం చేశాడు, 36 మంది కామెడీ ఎస్పీలు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, అప్పుడు అడగలేదు టీడీపీ వాళ్ళే, ఏంటి ఎక్కడున్నాడు చూపించే అని. ఇప్పుడు మళ్ళీ 36 మంది చంపేసాడు. విలేకరులు అడిగారు లిస్ట్ ఇస్తామంటే ఉండబ్బా అని చెప్పేసి పోయి లేచి వెళ్ళిపోయాడు. దీన్ని కూడా వీళ్ళు గట్టిగా వెంటనే నోటీస్ పంపించాలి. ఆ 36 మంది ఎక్కడ చనిపోయారో చెప్పాలి. అడిగినట్టున్నారు, అడిగారు కానీ విచారణకు రమ్మనాలి కదా. అదే నీకు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసేవారు, అధికారులు ఒక నోటీస్ పంపించారు, మీరు సాక్ష్యాలు బట్టి రావాలి, సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేస్తాం, మేము అరెస్ట్ చేస్తాం అని క్రూరమైన ముఖం, తోడేలు ముఖంతో మాట్లాడేవారు పోలీసు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు గట్టిగా పట్టట్లేదు. ఇలాగా వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతూ మొదలెట్టారు. అరాచకం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఖచ్చితంగా రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా, అంటే భూములు కూడా కొట్టేసాడు ఏం లేకుండా. అధికార యంత్రాంగాన్ని కంప్లీట్ అసలు ఏ సిస్టమ్ని కూడా లేకుండా పొల్యూట్ చేసేసాడు, విధ్వంసం చేసాడు, చల్లాచెదురు చేసి పడేసాడు. ఈ ఎన్నాటిని పోగొట్టి జాగ్రత్తగా ఒకదాన్ని కనెక్ట్ చేసుకో టైం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా పని చేయించుకోవాలి, యంత్రాంగం ఉండాలి, అధికార యంత్రాంగం, అధికారులు ఉండాలి. వాళ్ళందరితో పని చేయించుకోవాలంటే ఎవడేంటో కూడా తెలియట్లేదు. సపోజ్ ఎప్పుడో సుబ్బు చాలా మంచోడు అని చెప్పి పెట్టుకున్నారనుకో, అది కాదని బాబు ఇటు పలానా చోట ఇలా చేయడు, ఇంత దుర్మార్గం చేసాడని చెప్తున్నాడు ఎవడొకడు. 4 కరుచుకుని వాళ్ళు మార్చి లోపల ఇంకోటి పెడితే ఆడ అలా ఉంటున్నాడు. ఏం చేస్తారు, ఉన్న వాళ్ళలో మంచివాళ్ళు. కాయలన్నీ కుళ్ళిపోయి, డాగులు అడిపోయి, తక్కువ డాగు ఆడింది, తక్కువ కుళ్ళిపోయింది అని తీసి తింటాం కదా మనం. ఇప్పుడు బుట్ట మామిడిపళ్ళు ఉంటాయండి, మామిడిపళ్ళు మొగ్గేస్తాం, పండుతాయి అనుకుంటాం, అందులో అన్నిటికి మచ్చలు గిచ్చలు వచ్చేసి పురుగులు పెట్టేసినాయి అనుకో, అప్పుడు కొంచెం తక్కువ కుళ్ళిపోయిన కాయ తీసి తింటాం కదా, అసలు పడలేం కదా, అవునా కదా. అసలు మామిడిపళ్ళే అలాగే చేసినప్పుడు మరి అధిరాగం సచ్చినట్టు వాళ్ళతో పని చేయించుకోవాలి కదా. ఇదొకటి, ఇదొక కోణం, ఏంటి సానుకూల దృక్పథంతో ఆలోచించేవాళ్ళది. వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు పథకాలు ఉన్నాయి. పథకాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అంటే మనం కలలో కూడా ఊహించిన విధంగా, నేను కనీసం 6 నెలల తర్వాత ఇవన్నీ చేస్తారనుకున్నాను నేను. అంటే ఆ టైం పడుతుంది, ఇతను ఎక్కడో రూపాయి లేకుండా నాకేసిపోయాడు శుభ్రంగానే. కొంతమంది చూడు శుభ్రంగా సాంబార్ గట్ట బాగుంటే కడకక్క లేకుండా నాకెత్తారు, అలా నాకేసిపోయాడు, ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితులు వీళ్ళు పెన్షన్లు కూడా ఇవ్వలేరు అనుకున్నాను నేను. పెన్షన్లు ఇచ్చారు, పింఛను 3,000 ఇచ్చారు, మొదటి నెల 7,000 కట్టేశారు, 2 నెలలు కూడా ఇచ్చేసారు, రేపు మళ్ళీ 3 నెలలు వచ్చేస్తుంది, ఇంకో వారం రోజులు ఉన్నాయి, వారం 10 రోజుల్లో 3 నెలలు కూడా కట్టేసిలా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ 1వ తారీఖు జీతం పడేశారు. ఇది కాకుండా అన్న క్యాంటీన్లు నిన్న ఓపెన్ అయిపోయినాయా, అంతకుముందు వీళ్ళు చెప్పిన 5 లాగేశారు. ఉద్యోగులు డిఎస్సికి వేశారు. నీకు వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు, అన్నీ వాళ్ళు ఏది చేయలేదు. అసలు ఆ విషయంలో మనం తప్పు పట్టడానికి ఎవడన్నా అన్నాడంటే వాడు పక్షవాద రోగం వచ్చేది, నోరు వెళ్ళిపోద్ది. కామెడీ ఏంటంటే వీళ్ళు వచ్చిన 8 నెలల దాకా ఒక్క స్కీమ్ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో వీళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేదని ఎవడన్నా అంటే, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళు ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎవడన్నా పథకాలు ఇవ్వలేదు, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదని ఎవడన్నంటే నోరు పడిపోవాలి. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా అటువంటి తప్పుడు మాట మాట్లాడడానికి అంటే నోరు వంకరపోవాలన్నమాట. అలా పర్ఫెక్ట్గా చేస్తారు. బాధ ఉంది. వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆర్తనాదాలు ఆకారాలు చేస్తున్నారు, కానీ ఈ మాత్రం దానికే ఓ 10 మంది ఆఫీసర్లు, ఒక 20 మంది ఆఫీసర్లు పక్కనెట్టినందుకు, లేదంటే జోగి రమేష్ లేకపోతే పిన్నెల అతను రామకృష్ణారెడ్డి లోపలేసినందుకు బాధపడుతున్నారంటే అసలు వీళ్ళు ఎవరిని మిగిల్చాలి. అక్కడ చిత్తూరులో పెద్దిరెడ్డిని మొదలెట్టుకుని
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరినీ మొదలుపెట్టి ఎవడు స్వచ్ఛంగా ఉన్నారో అక్కడ శ్రీకాకుళం దాకా పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వీళ్ళు చేసిన అరాచకాలు తక్కువ. తిరుపతి దేవస్థానంలో కానీ, తిరుపతి జిల్లాలో కానీ, ఆ చుట్టుపక్కల పెద్దిరెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ లెక్కేసుకుంటే వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండి అన్ని తప్పులు చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళ వైపు ఇంకా కెమెరా తిప్పలేదు వీళ్ళు కదా. ఇక్కడ చూస్తా జేవినేని అవినాష్, లేయాల అప్పిరెడ్డి ఆ పార్టీ ఆఫీస్ మీద జరిగింది. వాళ్ళకి ఇంకా చాలా వెసులుబాటు. ఈ పాటికి లోపల తీసుకెళ్ళి శుభ్రంగా తోమేయాలి. మామూలుగా అదే జగన్మోహన్ రెడ్డితో ఈ పార్టీ వాళ్ళు రాజకీయాలు వదిలేసి పోయేలా చేసేద్దరు. ఆ తురకా కిషోర్ అన్న కూడా ఉన్నాడా, ఆడు ఇంకా బాగా తిరుగుతున్నాడు కదా. వాళ్ళు సంతోషించాలి. ఏంటండి ఆ వాసుదేవరెడ్డి అన్నవాడు పారిపోయాడు, కనపడతలేదు. ఆ మధ్యమూడు ఒకవేళ ఎవడి మీదనే కేసు పెట్టినా ఆడు దొరకకుండా పోయాడు. ఇంకా పోలీసుల్లోనూ అధికారుల్లోనూ వాళ్ళని ప్రేమించి కూడా, జగన్ ప్రేమించి కూడా ఉన్నారు. ఏంటి వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారో, ప్రేమించక తప్పని పరిస్థితి. బ్రహ్మానందం అంటాడు, నన్ను ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా కూడా ఉన్నారు కొంతమంది అధికారులు. అందరినీ తప్పట్లేం. జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నాడు కాబట్టి వీళ్ళు ప్రేమించాలి. వీళ్ళకు కూడా దొంగోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అతను ప్రేమించారు. అంటే పివి సునీల్ లాగా విపరీతమైన కొంతమంది వాళ్ళు అతని మీద కావాలని ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ అధికారులను వేధింపు అనేటువంటిది అసలు చేయట్లేదు వీళ్ళు, అసలు లేదు, జీరో. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మీకు వాస్తవ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం అభిమానులు, సానుభూతి పరులు, పార్టీ కేడరు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలతో సహా అందరికీ తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీ నుంచి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. వచ్చిన వెంటనే ఎవడైతే మనల్ని ఎవడ ఇబ్బంది పెట్టాడో వాడిని గోడని తొక్కేద్దాం, లేదంటే వాళ్ళు లాగేసుకుందాం, వాళ్ళందరినీ లోపల ఏం చేద్దాం, కేసులు పెట్టేద్దాం. కేడర్ కూడా కార్యకర్త ఊళ్ళో ఉంటారండి. ఇప్పుడు మీ ఊరు ఉంది, మీ ఊళ్ళో మీరు టీడీపీకి పనిచేశారు కార్యకర్త, అటేపు వైసీపీ వాళ్ళు ఉంటారు. నీ ఎంకమ్మ అని దెబ్బలాడుకుని ఉంటారు కదా పార్టీకి. 5 ఏళ్ళు ఎలక్షన్ అప్పుడు దెబ్బలాడుకుంటే వేరు. 5 ఏళ్ళు కూడా వీళ్ళు మనుషులుగా చూడలేదు. వాళ్ళు కొన్ని చోట్ల తీవ్రంగా భౌతిక దాడులు చేశారు, ఆస్తులు లాగేసుకున్నారు, వాళ్ళ పథకాలు కట్ చేయించారు, ఆ వాలంటీర్లు అడ్డం పెట్టిన ఒక రకమైన అరాచకం. గ్రామాల్లో అగ్గిపిడుగు సినిమాలో గుర్రాల మీద వచ్చి సైనికులు వచ్చి కొల్లగొట్టుకుపోయినట్టు చేసేసారు కొన్ని చోట్ల. ఇదంతా వాళ్ళు కసితో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మిలిటరీ పెట్టాలి. వీళ్ళకి ఇటలీ నుంచి మెర్సినరీస్ అని ఉంటారు కొంతమంది మిలిటరీలు, అంటే ఒక ఆపరేషన్ కోసం తెప్పిస్తాం అన్నమాట, ప్రైవేట్ సైన్యమంటారు దాన్ని. అలాంటి వాళ్ళని కొంతమంది హైర్ చేసుకుని వీళ్ళందరినీ కొట్టి చంపేంటారని చెప్పాలి. అలాంటి పని చేస్తారు కానీ తృప్తిపడి లేనంత విధిగా కసితోటి ఉన్నారు. కానీ వీళ్ళు ఎంత పెద్ద మనిస్తారు. ఇప్పుడు నాకు కోపం ఉంది. ఇప్పుడు మనం ఎన్నాళ్ళు మాట్లాడుతూ వచ్చాం కదా, జగన్ వాళ్ళు బందిపోటు దొంగల ముఠ ఇలా చందనం కొట్టేశారు, గాంజా చేశారు, ఒక్కొక్క ఒళ్ళు ఉడికిపోయింది మనకి వాళ్ళు చేసి అరాచకం. పోలీసులు వ్యవహరించిన తీరు. ఇప్పుడు లోకేష్ గారు ఎవరో అమ్మాయి చనిపోయిందని వెళ్ళాడు, నక్కా ఆనందబాబు గారు వాళ్ళని కూడా చేసి తోసాడు అధికారి అక్కడ. హౌ డేర్ యూ అని అన్నాడు, అంతవరకు సరిపోయింది. కానీ మరి ఇవాళ పోలీస్ అధికారి డ్యూటీలో ఉన్నాడు కదా, ఇవాళ సైల్యూట్ కొట్టేస్తాడు అంతే. అలాగే ఐపీఎస్ అధికారులు, డిఐజీలైనా, ఏ ర్యాంకులో ఉన్న వాళ్ళైనా సరే అప్పట్లో కొంతమంది, తోటరాముడు యమలేల సినిమాలో తోటరాముడు తనకల భరణి గారు వేసాడు, ఒక మర్డర్ చేయించాలని కూడా తిప్పుకునేవాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు అందుచేత ఏదో తప్పు చేయించాలి కూడా తిప్పుకున్నాడు. మాట వినని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినా వినరు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఆయన రావటం వచ్చిన రోజే సస్పెండ్ చేసాడు, పక్కన మాడేశారు. ఈ వేధించి 5 సంవత్సరాలు ఆఖరి ఆయన ఇంక 4 గంటలు 5 గంటలు రిటైర్ అయిపోతాడు అనగా సుప్రీంకోర్టు చెప్తే కూడా వినకుండా 5 గంటల్లో రిటైర్ అయిపోతాడు అనగా పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా అత్యంత క్రూరము, దుర్మార్గం, అన్యాయం. ఆ ఐపీఎస్ అధికారికి ఇలా వేధిస్తే, ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని వేధిస్తే, ఈ ఐవైఆర్ కృష్ణారావు కానీ, ఈ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీళ్ళు నోట్లు ఏం పెట్టుకున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. ఆడవాడు స్వర్ణజిత్ సేన్ అంట, ఆడు మేకప్ వేసుకుని ఉండి కూడా ఎప్పుడున్నాయి చూసావు నువ్వు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాడా, రాజశేఖర చచ్చిపోతే పలవ కావాలన్నాడా, వాళ్ళ ఆవిడ మీద కూడా 3 కేసులు వచ్చేసినాయి. అందరూ దొంగలయ్యా వీళ్ళందరూ పచ్చి బందిపోడు దొంగలు వీళ్ళు. మనకు అప్పుడు తెలియదు ఇదంతా, ఇంత మీడియా విస్తృతం లేదు, సోషల్ మీడియా లేదు, కెమెరాలు లేవు, ఫోన్ కెమెరాలు లేవు. వీళ్ళు భోగోతాలంటే మనకు తెలియదు. అప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా వీళ్ళు అబద్ధాలు ఆడకూడదు. ఎవడేం చేసాడో తెలీదా. సునీల్ కుమార్ గారి మీద ఎంతో గౌరవం ఉండేది నాకు. ఆయన ఒక రైటరు, సాహిత్యంలో ఉండేది, ఒక జాతి గురించి ఆయన పోరాడుతున్నాడని గొప్ప అభిప్రాయం ఉండేది, చాలా ఇష్టంగా ఉండేవాడు నేను ఆయన అంటే. అటువంటి మనిషి రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక ఎంపీని కొట్టి మనిషిని కూర్చోబెడతామేంటి బాబు, ఇరగొట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి మనుషులు కూర్చోబెట్టి చంపేస్తాం చూస్తాం ఏంటి, దానేమో వీడియో తీసి వేరే వాళ్ళు చూపించడం ఏంటి. అతను ఏం చేస్తే తప్పు, సీతారామాంజనేయులు అతని చరిత్ర హీనం.
ఏంటండి ఏ ఊరు వెళ్తా ఊళ్ళో కనిపించిన కోకలలో సింపేస్తా ఉండి కూడా అతను వసపరిచేసుకునేవాడు. నీలం చీర కట్టుకో తలారబో వేసుకుని అని ఇవన్నీ మనం మర్చిపోయామా, మనం చూడలేదు ఇవన్నీ. అందులో ఎవరు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళు అందరూ పక్కన పెట్టి ఊరుకున్నారు, చాలా గౌరవంగా ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే బూట్లు పాలిష్ చేయించి కూడా వాళ్ళందరి చేతనే. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్టేట్స్మెన్గా రాజనీతిజ్ఞుల్లా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లొకేషన్ కూడా బ్యాటరీలు తీసాడు ఆయన. ఆడ ఒక రకంగా మన లోకేష్ గారు ఏం చెప్పేవాడు, రెడ్ బుక్స్ చడిపించేసి కూడా అందరినీ. పవన్ కళ్యాణ్ కూడా తోలు తీసేస్తానని చెప్పేవాడు. అలాంటి వాళ్ళు ఇద్దరు కూడా ఏం మాట్లాడతారు, వాళ్ళ గొడవ వాళ్ళు ఉన్నారు. ఇటు ఏదో పథకాలు టార్గెట్ కూడా రాష్ట్రంలో ఒక అల్లకొల్లోలాలు సృష్టించాలనేది కూడా వైసీపీ వారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎలాగంటే అయినా సరే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో ఇంకా ఒళ్ళు మండిచ్చి. ఇప్పుడు కొడాలని మళ్ళీ సైలెంట్ అయిపోయాడు, కానీ మొన్న మధ్యన మాట్లాడాడు కదా, నన్ను కొట్టండి రా అంటున్నాడు. అంటే కొట్టించుకుందామని చూస్తున్నారా ఇటు, దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఇలాగే వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజల కోణంలో సంక్షేమం అభివృద్ధి కోణంలో తప్ప కక్ష సాధింపు అనేటువంటి వాళ్ళ డిక్షనరీలో లేదు. అసలు వాళ్ళ ఆలోచన రాదు. వాళ్ళకి తప్పు చేసిన వాడిని కూడా వదిలిపెట్టరు. అందరూ అనుకుంటున్నారు వీళ్ళు వదిలేశారు అనుకుంటారు, వదలరు. ఖచ్చితంగా వదలరు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రెడ్ బుక్ అనే కాదు, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి ఆ సమయం వచ్చేదాకా వేచి ఉంటారు. వాళ్ళు ఇంకా తప్పులు చేయిస్తారు వాళ్ళ చేత. కొన్నిసార్లు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు డబ్బులు తినేసి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు సంపాదించారు వాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ కొల్లగొట్టే రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి ఒక 70% దొబ్బేస్తే 30% వీళ్ళు దొబ్బేశారు. ₹1,00,000 నేను 70,000 అతనికి వెళ్ళిపోయి 30,000 వీళ్ళు కొట్టేసేవారు. ఈ డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డబ్బు అటుకెళ్ళి ఇచ్చేస్తారు ఎమ్మెల్యేకి పోస్టింగ్. ఇప్పుడు సీఏ 20 లక్షలు పెట్టి ఇచ్చేస్తాడు, నాకు అక్కడే కావాలంటాడు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకట్లేదు వాళ్ళకి. సపోజ్ ఇలా అరాచకం చేసిన సీఏ వచ్చడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదిగో ఇటు దొంగోడు ఇలా పల్లప్పుడు ఇలా చేయడం అలా చేస్తున్నారు. దాంతో వాళ్ళు మార్చుకోవాలి, అలా మారుతున్నారు కూడా. ఇప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ మార్చారు కదా, ఆన్ వెంకటరమణారెడ్డి గారు చెప్పాడు కదా. అలాగా దానికి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టింగ్లకి ట్విట్టర్లో పోస్ట్ పెడితే మార్చేస్తారంట. ఎస్, ఖచ్చితంగా పెడతారు. ప్రజల అభిప్రాయం అది. ఇప్పుడు నీకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చిన సిగ్గు లేక, నీకు బుద్ధి లేక నువ్వు తిన్న ఇంటి వాసాలు ఎక్కిట్టావు. అందరూ అలా ఉండరు, ఎందుకు ఊరుకుంటారు? ఆ వాళ్ళ పొజిషన్ లేదు కాబట్టి తోలు తీసేయండి నీళ్ళటువంటి. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు బూట్లు లాగుతున్నావు? నువ్వు జగన్ ప్రేమికుడు అంటే, జగన్ ప్రేమికుడు అంటే ఆడు వైరస్. జగన్ ప్రేమికుడు అన్నా టీడీపీ ద్వేషుడిలాగా ఎక్కువ కనిపిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు సమర్థించినా ఇప్పుడు కరోనా వచ్చినోడితో మాట్లాడితే కరోనా వచ్చేసిదా? అలాగే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన ప్రతి ఓడు కూడా వైరస్, జగన్ వైరస్ అంటే వేసుకుని ఉంటే వాళ్ళందరం కూడా కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? క్వారంటైన్ చేసి గదిలో పడేసిపోరా. అలాగే వీళ్ళందరం మూల తోసి వీళ్ళతో మాట్లాడకూడదు, ఎదురు పడితే కళ్ళు మూసుకోవాలా. చాలా ఇంకా కఠినంగా మాట్లాడాలని ఉంది వాళ్ళని. కానీ సంస్కారం, నేను అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదండి బాబు అని చెప్తున్నారు నన్ను, అని చేత నేను మాట్లాడలేకపోతున్నాను. ఏవైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల అభిప్రాయాన్ని, మనోభావాలను కూడా గమనించాలి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు అని అందరూ నమ్మారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మళ్ళీ భవిష్యత్తులో కనపడకూడదని కోరుకుంటున్నారు. వాళ్ళు జైల్లో ఉండాలి తప్ప బయట ఉండకూడదు అనుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన వాళ్ళు, అతనితో పాటు అరాచకాలు చేసిన వాళ్ళు అందరికీ శిక్ష పడాలని కోరుకున్నారు. అందుకనే అతన్ని ఎక్కడ అడ్రస్ లేకుండా తోసేశారు. ఆ ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించి, వాళ్ళ మనోభావాలను గౌరవించి, వాళ్ళు సంతృప్తి పరిచేలాగా వాళ్ళకి దబ్బిడి కూడా చేయాలని కోరుకుంటున్నారు.